ఒక శివలింగం 15 అడుగుల ఎత్తు, ఒక ఆలయం పంచారామాలలో ఒకటి, కృష్ణమ్మ ఒడ్డున వేల సంవత్సరాల చరిత్రను మోస్తున్న ఈ పవిత్ర క్షేత్రం ఏదో తెలుసా? అదే మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం. ఈరోజు మనం ఈ ఆలయ చరిత్ర, స్థల పురాణం, పంచారామాలలో దీని ప్రత్యేకత, అలాగే ఇక్కడి శివలింగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే తెలుగు వైబ్స్ హబ్ 26ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగం అవ్వండి. అసలు అమరావతి పేరు ఎలా వచ్చింది? అమరావతి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది అమరలింగేశ్వర స్వామి. పురాణ కథనం ప్రకారం దేవతలు ఈ ప్రాంతంలో నివసించారని, అందుకే ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ కొలువైన శివుడు అమరలింగేశ్వర స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. కృష్ణానది తీరంలో ఉండటం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. పంచారామాల్లో అమరావతి ఎందుకు ప్రత్యేకమంటే, మన ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రసిద్ధ శైవ క్షేత్రాలను పంచారామాలు అంటారు. అవి అమరావతి, అమరారామం, ద్రాక్షారామం, భీమారామం, కుమారరామం, సామర్లకోట, క్షీరారామం, పాలకొల్లు, సోమారామం, భీమవరం. ఈ 5 క్షేత్రాలలో అమరావతిలోని ఆలయాన్ని అమరారామం అని పిలుస్తారు. అందుకే శివభక్తుల కోసం అమరావతి ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది. స్థల పురాణం ప్రకారం తారకాసురుడితో జరిగిన యుద్ధంలో శివుని కుమారుడైన కుమారస్వామి అతన్ని సంహరించాడు. తారకాసురుడి మెడలో ఉన్న శివలింగాన్ని కుమారస్వామి ఛేదించాడని పురాణ కథనం. ఆ శివలింగ భాగాలు 5 ప్రాంతాల్లో పడినట్లు కథనం చెప్తుంది. అలా ఏర్పడినవే పంచారామ క్షేత్రాలు అని విశ్వాసం. ఈ 5 క్షేత్రాల్లో ఒకటే మన అమరావతి అమరారామం. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏంటి అంటే, ఈ అమరలింగేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం చాలా ఎత్తుగా ఉంటుంది. శివలింగం పైభాగం వరకు అభిషేకం చేయటానికి ఆలయ నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటం, అభిషేకం చేయటం ఎంతో పవిత్రంగా భావిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం అమరలింగేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అమరావతి కేవలం ఆలయం మాత్రమే కాదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమరావతి ప్రాంతం కేవలం శైవ క్షేత్రంగా మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. అతి ప్రాచీన భారతీయ చరిత్రలో కూడా ఎంతో ముఖ్యమైన ప్రాంతం. అమరావతి ప్రాంతం బౌద్ధ వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కాలంలో ఇక్కడ బౌద్ధ స్తూపం, శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అంటే ఒకే ప్రాంతంలో మనకు శైవ సాంప్రదాయం, బౌద్ధ చరిత్ర, కృష్ణానది, ప్రాచీన కళా సంపద అన్నీ కనిపిస్తాయి. కృష్ణానది ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేకత. అమరావతి కృష్ణానది ఒడ్డున ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక అందం మరింత పెరుగుతుంది. ఉదయం కృష్ణమ్మను చూస్తూ ఆలయ దర్శనం చేయటం, ఆలయ గంటల శబ్దం వినటం, శివనామస్మరణ చేయటం, ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కంటే స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. కొన్ని ప్రదేశాలు మనం చూస్తాం, కొన్ని ప్రదేశాలను మనం అనుభూతి చెందుతాం. అమరావతి లాంటి ప్రదేశం ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం మనం ఒక ఆలయాన్ని మాత్రమే చూడం, వేల సంవత్సరాల చరిత్రను చూస్తాం, ఆ గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని చూస్తాం, కృష్ణమ్మ ఒడిలో ప్రశాంతతను అనుభవిస్తాం. అందుకే జీవితంలో ఒక్కసారైనా అమరావతి అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులు అంటారు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మన తెలుగు రాష్ట్రాల ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి ఇప్పుడే
తెలుగు వైబ్స్ హబ్ 26 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన క్షేత్రంలో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ్.